నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పనిచేసే కువైటీ పౌరులు మరియు ప్రవాసుల యొక్క సగటు జీతాల గురించి తాజా నివేదిక వచ్చింది. అలాగే ప్రస్తుతం మీకు ఎంత జీతాలు ఇస్తూ ఉన్నారని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే నివేదికకు తగ్గట్టే మీకు జీతాలు ఇస్తూ ఉన్నారా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. వివరాల్లోకి వెళితే తాజా నివేదిక ప్రకారం కువైట్లోని చమురు రంగంలో పనిచేసే కువైటీల సగటు జీతం 1467 దినార్లుగా ఉంది. అలాగే కువైట్ సైనిక సిబ్బంది సగటు జీతం 1716 దినార్లుగా ఉంది. అలాగే ఒక యజమాని వద్ద ఉద్యోగం చేసే సాధారణ కువైటీ పౌరుల సగటు జీతం 1308 దినార్లుగా ఉంది. 5692 మంది మొదటిసారిగా ఉద్యోగాలు కావాలని కువైట్లో నమోదు చేసుకున్నారు. వీరిలో చాలామంది 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలవారని చెప్పేసి యువకులని చెప్పేసి తెలపడం జరిగింది. స్వయం ఉపాధి పొందుతూ ఉన్న కువైటీ పౌరులకు సగటు పింఛను 808 దినార్లుగా ఉంది. అలాగే ప్రవాసుల విషయానికి వస్తే కానీ అలాగే కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు సగటు జీతం 700 దినార్ల నుంచి 720 దినార్ల మధ్య ఉందన్నమాట. అలాగే ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల జీతం 340 నుంచి 350 దినార్ల మధ్య ఉంది. అలాగే కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ఎవరైతే ప్రవాస కార్మికులు ఉన్నారో వాళ్ళ యొక్క జీతాలు వచ్చేసి 100 దినార్ల నుంచి 150 దినార్ల మధ్య సగటు జీతాలు అనమాట. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు అనమాట. ప్రస్తుతం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కువైట్లోని ప్రవాసుల జీతాలు స్వల్పంగా పెరిగాయని చెప్పేసి తెలపడం జరిగింది. స్వల్పంగా అంటే 5 దినార్లు 10 దినార్లు కాదనమాట, కేవలం 2 దినార్లు మాత్రమే పెరిగినట్లయితే తాజా నివేదిక తెలిపింది. మరి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మీ జీతాలు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు ఎక్కడో కొద్ది మంది మాత్రమే యజమానులు జీతాలు పెంచారు, కానీ 99% కువైట్ యజమానులు జీతాలు పెంచలేదని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను. మరి పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.